మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ ప్రభుత్వ భూములున్నా రేవంత్ ముఠా వాలిపోతుందని కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. భారతదేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణం హైదరాబాద్ లో జరుగుతోందన్నారు. సుమారు 9292 ఎకరాల ప్రభుత్వ భూమిని తన వర్గీయులకు సీఎం రేవంత్ రెడ్డి కట్టబెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. బాలానగర్, కూకట్పల్లి, జీడిమెట్ల, నాచారంలోని పారిశ్రామిక వాడల్లో భారీ మొత్తంలో ప్రభుత్వ భూముల్ని కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎకరానికి 40 కోట్లు వేసుకున్నా 4 లక్షల కోట్ల కుంభకోణం అన్నారు. మూసీ ప్రాజెక్టు పేరుతో మరో కుంభకోణానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే భూ కుంభకోణంపై విచారణ చేయిస్తామన్నారు. ఎంత పెద్ద భూ కుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూ కుంభకోణం కాదు. 1 కాదు 2 కాదు. హైదరాబాద్ లో చాలా పెద్ద ఎత్తున మన దగ్గర పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఉదాహరణకి హైదరాబాద్ బొడ్డున అజామాబాద్ ఇండస్ట్రియల్ ఉంటుంది, పక్కనే బాలానగర్, కుకట్పల్లి, జీడిమెట్ల, నాచారం, మల్లాపూర్, ఇంకా చాలా ఉన్నాయి. చుట్టూ పారిశ్రామిక వాడలు హైదరాబాద్ లోపల బోలెడు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇవాళ మార్కెట్లో మీరు చూసినట్టయితే అక్కడ ఎకరం 40-50 కోట్లకు ఎక్కడ ఉండదు. గజాల లెక్కనే ఉంది, ఎకరం లెక్క కూడా లేదు. గజాల చొప్పున 2 లక్షలు, లక్షన్నర గజానికి ఈ స్థాయిలోనే ఉంటుంది. ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు 9200 పైచిలకు ఎకరా, దాదాపు 9300 ఎకరాల భూమి హైదరాబాద్లో. అంటే మీరు సగటున 40 కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర 4 లక్షల కోట్లు, దగ్గర అంటే 3.5 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల మధ్య మార్కెట్ వాల్యూ ప్రకారం. లేదు 50 కోట్లు వేసుకున్నారు సగటు, దగ్గర 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు. కేటీఆర్ హైదరాబాద్ లో భూ కుంభకోణానికి సంబంధించి వ్యాఖ్యలపై పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, అంటే కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? సింధు కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆయన విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయిస్తూ ఉంటాయి. మార్కెట్ రేట్ కంటే కూడా తక్కువగా రాయితీతో కూడా భూములు కేటాయిస్తుంటాయి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో దేశంలోని అతిపెద్ద కుంభకోణానికి పాల్పడుతోంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి జీడిమెట్ల కావచ్చు, నాచారం, అదేవిధంగా ఇలాంటి పారిశ్రామిక వాడలు, అజామాబాద్ పారిశ్రామిక వాడలు ఏవైతే ఉన్నాయో ఆ పారిశ్రామిక వాడలకు సంబంధించినటువంటి కాయలాబడిన పరిశ్రమలకు సంబంధించిన భూములను అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా 9300 ఎకరాల భూమి అంటే దాదాపు 5 లక్షలు విలువ చేసే ఆస్తిని రేవంత్ రెడ్డి తన తమ్ముళ్లకు, అదేవిధంగా తన అనుచరులకు, తన వందామాగదులకు కూడా ఒప్పందాలు చేస్తున్నాడు అంటే కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా హైదరాబాదు ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో కూడా ఈ భూములను కొల్లగొట్టేటువంటి ప్రయత్నానికి ఈ ప్రభుత్వం పాల్పడుతోంది. ముఖ్యంగా ఇప్పటికే రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో ఒక బ్రోకర్ పని కూడా చేస్తున్నాడు. మరోవైపు హైదరాబాద్లో ఏవి రెడ్డి, కొండలరెడ్డి, అదేవిధంగా తిరుపతి రెడ్డి అంటే రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు వీళ్ళంతా కూడా కలిసి ఒక ముఠా మొత్తం తిరుగుతూ ఉంది. వీళ్ళందరూ కలిసి పరిశ్రమలకు సంబంధించిన భూముల ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటున్నారు. ఖచ్చితంగా 9300 ఎకరాల భూములను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం ఈ ప్రభుత్వం చేయబోతుంది. దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం, న్యాయ పోరాటం చేస్తామని కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా 5 లక్షల కోట్ల కుంభకోణానికి ప్రభుత్వం పాల్పడుతుంది. ఇందులో దాదాపు 50,000 కోట్ల రూపాయలను రేవంత్ రెడ్డి లబ్ధి పొందుతాడు. ఇందులో అందుకోసమే ఇదంతా చేస్తున్నాడు. క్యాబినెట్లో పెట్టి దీన్ని మరీ ఈ ప్రభుత్వం దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తుందంటే కూడా తీవ్ర స్థాయిలో కేటీఆర్ మండిపడే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసినట్టయితే భవిష్యత్తులో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. పారిశ్రామికవేత్తలు మాత్రం చిక్కుల్లో పడొద్దు అంటూ కూడా ఆయన పరోక్షంగా పారిశ్రామికవేత్తలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఖచ్చితంగా ఆ తర్వాత దీనిపై న్యాయ విచారణ జరిపిస్తాం, ఖచ్చితంగా భూములన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి విషయాన్ని కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ విషయంలో ఖచ్చితంగా స్పందించాలి, వాళ్ళ కేంద్రంలో ఉన్న సంస్థల ద్వారా విచారణ జరిపించాలంటూ కూడా అటు బీజేపీ నాయకులకు కూడా కేటీఆర్ చురకలించే ప్రయత్నం చేశారు. ఒకవైపు ఫార్ములా ఈ రేస్ కేసు సంబంధించి ఇప్పటికే ప్రాసిక్యూషన్కు గవర్నర్ కూడా అనుమతించిన నేపథ్యంలో ఈరోజు ఈ భూముల అంశాన్ని కూడా కేటీఆర్ తెర మీద తీసుకొచ్చారు. ప్రధానంగా అటు కాంగ్రెస్, బీజేపీ మధ్య మాత్రం ఈ వివాదం మాత్రం కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఈ ఫార్ములా ఈ రేస్ విషయం సంబంధించి ఇప్పటికే కేటీఆర్ ఖచ్చితంగా జైలుకు వెళ్తాడు, జైలుకు పంపిస్తామంటూ కూడా అటు పిసిసి అధ్యక్షుడితో పాటు మిగతా నేతలంతా కూడా చెప్పుకొస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ భూముల అంశం తెర మీదకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా ఈ భూముల విషయంలో మాత్రం ఖచ్చితంగా ముందుకు వెళ్తాం, న్యాయ పోరాటం చేస్తామంటే అంశాన్ని కూడా కేటీఆర్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఈ వివాదం మరింత వేడి రాజుకునే అవకాశం అయితే రాజకీయ వర్గాల్లో కనిపిస్తూ ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ చందు.